ఇంతవరకు నాకు రుణమాఫీ ఇది రైతు రుణమాఫీ చేస్తున్నాను 2 సార్లు చేయలేక చేయలేదుగా మరి చెయ్యలేదండి నాకు నేనుగా తీసుకుంది చెయ్యలేదు మరి డ్వాక్రా మహిళ రుణమాఫీ చేస్తాను అన్నాడు అది చేయలేదు పశువు కుంకుమ ఇస్తున్నాడు ఇయ్యలేదు ఎన్ని ఆయన చెప్పిన అన్ని శుభ్రంగా ఆఫ్ చేసేసాడు పవన్ కళ్యాణ్ చిలిమాలు తీసుకుంటే బాగుంటదండి మరి రాజకీయం అసలు ఆయన అమ్మటి ఎవరన్నా ఉన్నారా 60 స్థానాలు ఇస్తున్నాడు 60 స్థానాలు పోటీ చేపిస్తున్నాడు 20కి వచ్చిండు 19 చేసిండు 19ని మళ్ళీ 10 చేసిండు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడండి ఆయనకి అసలు రాజకీయ సంగతి ఏంది సంసారం చేయాలంటే జగన్ పవన్ కళ్యాణ్తో సంసారం చేస్తే బుద్ధి వస్తుందంట అది ఆయన అనుకుంటాడు అనుకుంటాడండి మరి ఎన్ని పడుతాడు చంద్రబాబు కొడుకు మంగళగిరి అనమానండి ఒక మాట మంగళగిరి అనమానండి లోకేష్ ని మంగళగిరి అని ఏమంటాడు మరి లోకేష్ మందలదిరి వచ్చి దానికి మంగళగిరి నేను అన్నట్టు అనవానండి ఆయన కొడుకేమో మంగళగిరి అంటాం రాదు కాదు ఏమైనా బచ్చా అని చెప్పడానికి ఈయన రాజకీయం చేసినంత నీకు లేదు వయసు నా ముందు ఒక బచ్చా అంటున్నాడు జగన్ ఎన్నో అంటాడు ఎన్నో అంటాడు దొంగ రాజకీయాలు ఎన్నో చేస్తాడు మాకు తెలుసు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఒడ్డు సభనాద్రి కాడ నుంచి చేసుకొస్తున్నా ఓట్లు అప్పటి నుంచి నేను ఆయన చూస్తూనే ఉండా మాకు మేలు చేసింది ఏదీ లేదు అది ఒక్కటంటే ఒక్కటి చేయలేదండి వచ్చి 3 మనిషికి 500 లెక్క ఇచ్చి తీసుకుపోతాడు మేము ₹1 బిల్ల తీసుకోకుండా వస్తున్నాం బాగా రూపాయి బిల్ల ఇట్లా ఇప్పుడు 3 సార్లు మీటింగ్కి వచ్చి ₹1 బిల్ల తీసుకోకుండా మేము వస్తున్నాం ఎందుకు వస్తున్నానంటే జగన్ మీద అభిమానం కోసం మరి ఎందుకు వస్తున్నాం వేగనే వస్తున్నా మేము అంతవరకు ₹1 బిల్ల తీసుకోకుండా వస్తున్నాం వాళ్ళకి 500 లేకపోతే 300 అన్నం పెట్టించి 300 ఇస్తే పోతున్నారు లేకపోతే 500 ఇస్తే పోతున్నారు మాకు ₹1 బిల్ల తీసుకోవడం మేము జగన్ కోసం వస్తున్నాం మాకు డబ్బులు ఇచ్చే పని లేదండి అసలు మేము జగన్ కోసం వస్తున్నాం ఎందుకని అంటే మనకి నవరత్నాలు మాకు అమ్మఒడి వస్తుంది నాకు రైతు భరోసా వస్తుంది పింఛనీ వస్తుంది చేయూత వస్తుంది మా యాగారికి మరి డ్వాక్రా మహిళ రుణమాఫీ అయిపోయింది అది వస్తుంది